Let's begin the Q&A session. దుష్యంత్ గారు యా ఇక్కడండి ఒక డెబ్యూ హీరో అయి ఉండి ఇలాంటి హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. దీంట్లో మీరు హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి డైరెక్టర్ గారు చెప్పిన కథ లేకపోతే డైరెక్టర్ నమ్మకమా? ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంటారు కదా డెబ్యూ హీరోలు అంటే, మామూలు కమర్షియల్ సినిమాలు, సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా హ్యూజ్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఫస్ట్లీ మేము అండ్ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఇద్దరు వి కేమ్ టుగెదర్. ఎందుకంటే అవర్ థాట్ ప్రాసెస్ వాజ్ ద సేమ్. అంటే వీ డింట్ వాంట్ ఎ రెగ్యులర్ రొటీన్ హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, హీరో ఇంట్రొడక్షన్ డాన్స్, తర్వాత ఒక ఐటమ్ సాంగ్, అలాగే ఊరికే వీ డింట్ వాంట్ దాట్ సార్. వీ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ డాన్స్ అండ్ ఫైట్ ఏ టైం, ఐ మీన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ 15-20 minutes అంతే కదా. ఆఫ్టర్ దట్ 2 hours యాక్ట్ చేయాలి. సో ఐ వాంటెడ్ టు షో మై యాక్టింగ్ ప్రోవెస్. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. అందుకే ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 200-250 ఫిల్మ్స్ రిలీజింగ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. మా మూవీ ఎలా డిఫరెంట్, నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను, అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఆడియన్సెస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక 4-5 షేడ్స్లో నాకు చూస్తే, ఈవెన్ ఫర్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ హూ కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్, సో దే విల్ నో దట్ ఓకే, ఇది ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్. ఇదన్నీ థాట్ ప్రాసెస్ ఉంది సార్. when we were selecting the script, finalizing the script, this was all thought of. ఓకే, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ చాలామంది అదే చేస్తున్నారు సార్. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు బి ఎ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్. నేను ఒక్కసారి 98 ఐ గాట్ 98 on 100. అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు 98 వచ్చింది అని. వాళ్ళు చెప్పారు ఇంకా 2 marks ఎక్కడ. నేను ఆలోచించాను, ఓకే 2 marks కావాలి ఇంకా, ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని. ఐ స్టడీడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఐ గాట్ 100 on 100. ఐ వాజ్ ద ఓన్లీ స్టూడెంట్ టు గెట్ 100 on 100 ఇన్ మై స్కూల్. ఆ టైంలో నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను ఇలాంటి నాకు 100 వచ్చింది అని. మా ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు, ద పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్, హీ వాజ్ లైక్, ఓకే మీరు వాళ్ళ కొడుకు కదా అందుకు ఇచ్చారు, దాంట్లో ఏం పెద్ద దర్ నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్. నేను ఆలోచించాను, అదే ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు, ఈజ్ సెండింగ్ మీ టు స్కూల్, గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా. ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది. ఆ టైం నుంచినే నాకు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈజ్ మైన్, నేనేమి, వాట్ am I, what is my identity? So when you have somebody of a very big stature, very big identity in your home, to grow beyond that identity is very difficult. సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ LLB చేశాను. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికి తెలీదు. సో అక్కడ నాకు డిగ్రీ వస్తుంది అని, డిగ్రీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో, పీపుల్ విల్ నాట్ సే దట్ ఓ యూ గాట్ యువర్ డిగ్రీ బికాస్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను. ఫార్మర్ అనే నేను రాశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి. ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ డేస్. ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు. వీ డోంట్ డిస్కస్ సినిమా అట్ ఆల్ విత్ మై ఫాదర్. సో ఈ ఫీల్డ్లో నాకు ఎవరు తెలీదు. ఐ డెంట్ నో ఎనీబడి. ఐ డెంట్ హ్యావ్ అ గాడ్ ఫాదర్, ఎనీథింగ్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్ 0 to 100 ఆన్ మై ఓన్ కెపాసిటీ. అందుకే ఇక్కడ ఉన్నాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆశిక్ గారు, సీనియర్ హీరోలు చాలామందితో చేశారు. మీరు నాగార్జున గారితో చేశారు, విశ్వంబర చిరంజీవి గారితో చేశారు. బట్ యాజ్ ఎ న్యూ కామర్గా దుష్యంత్కి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు మీ పక్కన చేశారు తను. మార్క్సా? ఎస్.
అంటే హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. అంటే నేను వేరే న్యూ కమర్స్తో కూడా ఇంతకుముందు చేశాను. బట్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. మీరు చూస్తే ఎలా మాట్లాడతారు అంటే లాంగ్వేజ్ రాదు కూడా. హీస్ బీన్ సో కాన్ఫిడెంట్ అండ్ టేకింగ్ అప్ ఎవ్రీథింగ్ సో స్ట్రాంగ్ అండ్ he's really good at his craft. So I definitely would like to give him 100 on 100. He's too good. ఓకే అండి. చిరంజీవి గారితో యాక్ట్ చేశారు విశ్వంబరలో. దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్? అంటే just to be part of such a mega film itself is exciting. So our film release time lo we will definitely talk about it. Yeah. Ashika. So hi, myself Hema Malini here. First of all, congratulations. You have taken a big project. ఇప్పుడు దాకా మీరు చేసినవి అన్నీ ఒక లెక్క అయితే ఇందులోనే 4 వేరియేషన్స్ చూపించడం ఇట్స్ లైక్ ట్రూలీ ఛాలెంజింగ్. అయితే ఈ 4 క్యారెక్టరైజేషన్స్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి వైల్ పర్ఫార్మింగ్ ఇట్? బికాస్ దెర్ ఆర్ 4 గెటప్స్ 4 వేరియేషన్స్. వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ మీన్స్ వాట్ యూ విల్ సే? యాక్చువల్లీ మేము అన్ని క్యారెక్టర్స్కి చాలా టైం తీసుకుని వీ హ్యాడ్ 6 to 8 months గ్యాప్ బిట్వీన్ ఈచ్ షెడ్యూల్. సో మేము చాలా రిహర్స్ చేసి ప్రాక్టీస్ చేసి అన్ని డిఫరెంట్ సెటప్స్లో లుక్స్లో లుక్ టెక్స్ట్ కానీ రిహర్సల్స్ డైలెక్ట్ రిహర్సల్స్ కానీ మొత్తం ఎక్స్ప్రెషన్ అన్నీ వి మేడ్ షూర్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్. సో అందుకే నాకు అంత ఛాలెంజింగ్ అనిపించలేదు. కానీ విత్ మైథాలజికల్ క్యారెక్టర్ దేవకన్య లుక్ ఉంది కదా, సో అది ఫిజికలీ చాలా స్ట్రైనింగ్. బికాజ్ నేను ఆల్మోస్ట్ 1 crore వర్త్ రియల్ జ్యువెలరీ వేసుకున్నాను మొత్తం లుక్కి. అండ్ అది మార్నింగ్ నుంచి నైట్ వరకు అది ఫ్రమ్ 9 to 2, 9 to 12 అలా లాంగ్ షెడ్యూల్ చేయాలంటే ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్కి కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ నెవర్ డిడ్ స్కిట్ ఆర్ డ్రామా ఆర్ ఎనీథింగ్ డ్యూరింగ్ స్కూల్ టైమ్. సో అలాంటి జానరే నాకు ఫస్ట్ టైం. సో అది కొంచెం ఛాలెంజింగ్ అని అనిపించింది. కానీ రిహర్సల్స్ చేశాం కాబట్టి it wasn't that difficult for me. Andru like especially my director, he is very free and very comfortable to work with. So చాలా టైం తీసుకుని వీ డిడ్ గ్రేట్ వర్క్. అండ్ ఇప్పుడు అంత బ్యూటిఫుల్ వచ్చిందంటే ఇట్స్ అవర్ విలియం సార్ డిఓపి హూ ఇస్ షోన్ అస్ సో బ్యూటిఫుల్లీ. సో యా దట్ వాస్ ద ఛాలెంజింగ్ వన్ ఐ ఫీల్. బట్ అది కూడా టీమ్తో అంత ఈజీగానే చేసాం. తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు. మీరు డబ్ చేశారా లైక్ మీ పోర్షన్స్ కిందలో? అంటే ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. కానీ ఇది 4 క్యారెక్టర్స్కి 4 డిఫరెంట్ వేరియేషన్ ఉన్న యాక్సెంట్ కావాలి. సో అది కొంచెం డిఫికల్ట్. నేను ఈజీగా ఇప్పుడు యాక్చువల్లీ విశ్వంబరలో కూడా చేశాను, నాసామి రంగాలో కూడా ముందు చేశాను. కాబట్టి కానీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆ స్లాంగ్కి లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు నాసామి రంగాలో. బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగులో డబ్బింగ్ చేసి. బట్ ఈ ఫిలంలో ఆ క్యారెక్టర్ వేరియేషన్కి వాయిస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వాయిస్ యాడ్ ఆన్ చేస్తుంది క్యారెక్టర్కి. సో ఐ ఫెల్ట్ దెర్ ఆర్ బెటర్ పీపుల్ టు డూ ఇట్. అట్ ద మూమెంట్ నో, బట్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో డెఫినెట్లీ నేను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. దీపక్ గారు, can you take the mic? So first of all, this is look like a very big project. Being a producer, what challenges you faced and em cheptaru sir? Because 4 variations, 4 sets, all everything in like 4 times the budget. What challenge you faced means what you will say, sir? See, to be really frank, we didn't face too many challenges because the team which we are having is a fantastic technical team who are very, very experienced in what they are doing, including our director. He has given so many hits in the industry. This is his 11th movie and couple of hit movies he's already delivered. And our William, he's a finest technicians in Indian cinema. And our editor Ashik, our VFX supervisor Nirmal, everybody. See, the main thing is the preparation, right? So in any, if you take any business also,
if you take preparations properly, then the end product will be good. So the same thing we did here, because of the technical team which and the strong technical team which we have, the product which you are seeing is there now. So not many challenges. All the very best, sir. Thank you so much, madam. Dushyant garu, one last question for you. So actually, this is your debut film. సో ఇందాక తెలుగు వాళ్ళ గురించి చెప్తూ చాలా బాగా చెప్పారు. తెలుగు ఆడియన్స్ లాంగ్వేజ్కి సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే కంటెంట్ నచ్చితే బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి. సో యు ఆర్ కమింగ్ హియర్ ఫ్రమ్ తెలుగు గత వైభవం తోటి. సో తెలుగులో మీరు ఒక యాక్టర్ని చూసి అడ్మైర్ అయ్యి నేర్చుకున్నాను, నేను ఆయన మూవీస్ బాగా చూశాను, ఇలా నేర్చుకున్నాను, హీజ్ ఇన్స్పిరేషన్ అని అనుకున్న తెలుగు హీరో ఎవరంటే హూ విల్ సే? అంటే నిజంగా చెప్పాలంటే నేను మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్ని మూవీస్ చూసాను, అన్ని లాంగ్వేజెస్లో చూస్తాను. కన్నడ చూస్తాను, తెలుగు చూస్తాను, తమిళ్ చూస్తాను, హిందీ, అన్ని లాంగ్వేజెస్లో ఏమైనా మంచి వర్క్ వస్తుందంటే అది నేను చూస్తాను. అది చూసినే నేను పెరిగాను. నాకు బికాజ్ ఐ లైక్ మైథాలజీ మోర్. నేను అక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్, అక్కడి నుంచి ఇప్పటి వరకు November 14th ఏమైనా ఒక కొత్త కుర్రాడికి మూవీ వస్తుందనే, వాళ్ళు ఏమైనా మంచి పని చేశారనే నేను వాళ్ళకు కూడా ఫ్యానే, వాళ్ళ మూవీ కూడా చూస్తాను. వాళ్ళతో ఏం పాజిటివ్ ఉంది అది ఐ వాంట్ టు ఇంబైబ్ ఇట్ అండ్ టేక్ దట్. దుష్యంత్ గారు, లాస్ట్ ప్రెస్ మీట్లో సినిమా టైటిల్ గత వైభవ, ఈసారి ఏమో గత వైభవం మార్చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో లాస్ట్ టైం మేము October 8th ఇక్కడ వర్ణమాల పాట రిలీజ్ చేయడానికి వచ్చాము. మీరందరూ ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ తెలుగు ప్రేక్షకులందరూ ఎలా యాక్సెప్ట్ చేశారో అదన్నీ చూసిన తర్వాత ఒక తెలుగు టైటిల్ లాగే అనిపించాలి, ఒక యాక్చువల్ తెలుగు సినిమా లాగే అనిపించాలని మేము డిసైడ్ చేసి అది గత వైభవ టైటిల్కి గత వైభవం లాగా మార్పాడేశారు. తెలుగులో మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, స్టార్ హీరోస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంకరేజ్ చేస్తూ మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నారు. కన్నడలో ఎలా ఉంది, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది అక్కడ? సార్ కన్నడలో ఆల్రెడీ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు 10 హిట్ కన్నడ సినిమా చేసిన పెద్ద డైరెక్టర్, స్టార్ డైరెక్టర్. అక్కడ ఆషికా గారు ఐ థింక్ ఇక్కడ ఒక 2-3 మూవీస్ చేశారు. అక్కడ ఐ థింక్ షీ ఈస్ డన్ 15 ఫిల్మ్స్ ఇన్ కన్నడ. వాళ్ళు కూడా చాలా పెద్ద స్టారే. అండ్ ఇంకా మన October 26th శివరాజ్ కుమార్ గారు ఒక సాంగ్, షిప్ సాంగ్ రిలీజ్ చేశారు కన్నడలో. వాళ్ళు ఒక 2 hours మన ఈవెంట్లో హీ సాట్ దేర్, హీ సా ద ఎంటైర్ ఈవెంట్, ఆల్ ద ఫుటేజెస్ ఆఫ్ ద ఫిల్మ్, హీ వాచ్డ్ ఇట్ అండ్ హీ వాజ్ లైక్, నాకు మూవీ చూపించండి, ఐ వాంట్ సీ ద ఫిల్మ్, యూ కాల్ మీ ఫర్ ద ప్రీమియర్ అని చెప్పారు. అలాగే మొన్న 2 days ముంద ట్రైలర్ మంత్రి మాల్ బెంగళూరులో కిచ్చా సుదీప్ గారు లాంచ్ చేశారు. వాళ్ళు కూడా రషెస్ అండ్ ద ఫుటేజ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసి ఇదేమో చాలా పెద్దగా చేస్తున్నారు, కన్నడలో ఇంత పెద్ద బడ్జెట్కి ఇంత పెద్ద స్కేల్కి మూవీ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ లాగా అనిపిస్తుంది, మే ద బెస్ట్ హ్యాపెన్ టు ద ఫిల్మ్ అని వాళ్ళు కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేశారు. సో కన్నడలో కూడా అన్ని స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. గణేష్ సార్, యాక్చువల్లీ గోల్డెన్ స్టార్ గణేష్, మన ముంగారు మళేలాగా చాలా పెద్ద హిట్ సినిమా ఇచ్చిన గోల్డెన్ స్టార్ గణేష్ సార్ చూసి హీ వాజ్ మైండ్ బ్లోన్. అండ్ అలాగే శరణ్ సారు, ధృవ సర్జా గారు, ఇలాంటి అన్ని పెద్ద స్టార్స్ ఏమున్నారో, యా దే ఆర్ ఆల్ సపోర్టింగ్ అండ్ దే రియలీ లైక్ ద ప్రోడక్ట్ అండి. దుష్యంత్ ఇయర్ అది పోస్టర్ చూస్తూ ఉంటే పైరేట్స్ ఆఫ్ కెరబియన్ లాగా ఉంది. ఇది కూడా ఏదో ఇంగ్లీష్ మూవీ టైటానిక్ ఏంటి, అది ఇన్స్పిరేషనా లేదా సినిమాలో కూడా అట్లనే ఉంటుందా? అంటే సినిమాలో ఒక వాస్కో డ గామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఒక ఎపిసోడ్ ఉంది సార్. అది ఒక ఫన్ లాగానే ట్రై చేశాము. ఇది మన డైరెక్టర్ సింపుల్ సునీ సార్కి ఫాల్టే, ఒక ఫన్ కామెడీ ఇలాంటి, ఇట్ ఈస్ అ వెరీ ఇట్స్ సిగ్నేచర్ స్టైల్. సో మీరు అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది సార్. అంటే ఆ సినిమాల ఇన్స్పిరేషన్ అది అట్లా ఉంది, పైరేట్స్ ఆఫ్ కెరబియన్ అంటే మూవీలోనే చెప్పాను సార్, అదేం ఇన్స్పిరేషన్ లేదా అని మూవీలోనే చెప్పాను సార్, మీరు చూడండి. విలియం గారు, ఆషికా గారు, ఐ థింక్ యువర్ వెరీ గుడ్ యాక్ట్రెస్, అది నా సామ్రాంగ్తో ప్రూవ్ అయింది. ప్లస్ ఇప్పుడు ఐ హెడ్ గుడ్ అబౌట్ యూ, అంటే రవితేజ సినిమాలో ఆషికా రంగనాథ్ చించేశారు అని నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు.
అదే భర్త మహాజనులకు విజ్ఞప్తి. భర్త అందులో మీ మహాభాషకి క్యారెక్టర్ విజ్ఞాపనలు. అదిరిపోయింది అని అన్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాజ్ నేను అమిగోస్తో కళ్యాణ్ రామ్ గారితో మైత్రి మూవీ మేకర్స్తో ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగులో. అండ్ నెక్స్ట్ నాగార్జున గారితో నాసామిరంగా చేసి అందరూ వరాలు క్యారెక్టర్ని అంత ప్రేమించారు. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నాకు అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఎలాంటి క్యారెక్టర్ చేస్తారని అందరూ అడిగితే నేను కూడా ఆ రెస్పాన్సిబుల్గా మంచి క్యారెక్టర్స్ని చూస్ చేసి అండ్ మంచి టీంతో వర్క్ చేయాలని నేను అనుకున్నాను. సో తర్వాత విశ్వంబర అయింది చిరంజీవి గారితో, అండ్ ఇప్పుడు రవితేజ గారితో కూడా చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారు, డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఇప్పుడు ఈ కన్నడ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుందంటే మీ మీదే ఎక్కువ హోప్స్ ఉన్నట్టున్నాయి దుష్యంత్ కన్నా. అంటే మీరే పాపులర్ కదా ఇక్కడ. అంటే టీం అందరూ అనుకున్నారు, అంటే తెలుగులో ఇప్పుడు 2-3 ఫిల్మ్స్ చేశాను కాబట్టి జనాలు ఇక్కడ కూడా చూస్తారు. ఓకే ఆశిక ఒక జస్ట్ హోప్, నేను ఒక హోప్లా ఉన్నాను, కాన్ఫిడెన్స్ తెలీదు కానీ హోప్లాగా ఉన్నాను. మాకు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండి, అంటే ఇట్స్ ఇస్ సో గుడ్ దట్ మేమందరూ ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి, అండ్ నాగార్జున గారు కూడా టీజర్ ట్రైలర్ చూసి ఇది బాగుంది, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది అని మేము కూడా అప్రోచ్ అవ్వాలంటే అలాంటి స్క్రిప్ట్ ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా వచ్చారు, అండ్ వీఆర్ ఆల్ సిట్టింగ్ విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్. ఇది మంచి స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంది, అండ్ తెలుగు ఆడియన్స్కి చాలా టైం అయింది ఒక మంచి పీరియాడిక్ టైమ్లెస్ లవ్ స్టోరీ వచ్చి. సో ఇది డెఫినెట్లీ ఆ బిల్కి ఫిట్ అవుతుందని మన నమ్మకం. డైరెక్టర్ గారు అంటే 4 జనరేషన్స్ కవర్ చేశారు కదా, ఏ జనరేషన్కి బాగా మీరు అంటే యాజ్ ఏ డిఓపిగా హీరో హీరోయిన్ చూపించేటప్పుడు బాగా ఇది బాగా కష్టంగా అనిపించింది అని ఏ జనరేషన్? అలా కాదు, యాక్చువల్లీ నాకు ఒక ఫిల్మ్స్ 4 డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది కదా, 4 ఫిల్మ్స్ అలాగే అనిపించింది. అంటే అన్ని అలా కాబట్టి డిఫరెంట్స్ గెటప్ అది డైరెక్టర్ గారు దట్ పోర్చుగల్ పార్ట్ కష్టం వచ్చింది. బట్ అన్ని డిఫరెంట్ మేకప్లో చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అలాగే పెట్టి 1970s అలాగే అంటే ఆ పీరియడ్స్కి మ్యాచ్ చేశాను. సో దట్ వాజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ టాస్క్. సో అది సెట్ ఇట్ వాజ్ నాట్ అ సెట్ కదా, సో ఇట్ వాజ్ అ రియల్ లొకేషన్. ఆ బోట్ మీద నిల్చున్నదే చాలా కష్టం. సో దాంట్లో ఆ గింబల్ పట్టుకొని ఆ లైటింగ్ ఎక్కడ విండ్ ఎక్కడ వెళ్తుంది, లైటింగ్ ఎక్కడ అది ఫాలో చేసి, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ విలియం సర్స్ వర్క్ ఫర్ ద పోర్చుగల్ ఎపిసోడ్, అండ్ చాలా కష్టపడ్డారు విత్ సార్, ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్సో. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టు షూట్ దట్. సార్ డైరెక్టర్ సార్, Director sir is missing today because of pre-commitment. Sorry. ఓకే సారీ. Please take ask ma'am. సో ఇప్పుడు బాహుబలి అండ్ కాంతారా ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్స్ వల్ల క్రేజ్ అనేది పీరియాడిక్ ఫిల్మ్స్ చాలా ఉంది. సో ఐ వాంటెడ్ టు ఆస్క్, ఆర్ యూ ట్రైంగ్ టు యూజ్ దట్ పీరియాడిక్ ఫ్యాన్స్ యునో ఆ క్రేజ్ని, you wanted to include that in the film so that you will get that craze, or you wanted to use it as a tool, or this movie is really periodic, it has adi kavali deeniki avasaramani anukunnara? See, this script itself is a different script. You might have a reference of few films, but as everybody knows, we started the script I think 3 or 4 years back itself, right? And Kantara released after that one. So, and in our movie, there's a lot of reference for Sanatana Dharma and 3 other layers also. So it's not about keeping any other reference, but it's our own script. And sorry. So whether we are encashing on the, that's what you're asking, right? Whether we are encashing Not on criticizing, but I just want to know that what's your మీ విజన్. దిస్ ఇస్ passionate తో we wrote a periodic film అనేది I want to listen.
అంటే ఇట్ ఈస్ నాట్ టు ఎన్కాష్ ఆన్ ద ఆన్ గోయింగ్ ట్రెండ్ అండి. ఈ స్టోరీ రాసి చాలా టైం అయింది, డైరెక్టర్ రాసి ఒక 4-5 years అయింది. కానీ టుక్ ఇట్స్ ఓన్ టైమ్. వీ స్టార్టెడ్ షూటింగ్ 3 years ago and because we shot for more than 100 days అండి. And there's about 1 hour of CG graphics VFX work in the film, so it took its own time to release. Kani it's the script, it was not made because ఇది ఇప్పుడు this is going on, ఇది ట్రెండ్లో ఉంది, ఓకే ఏమో రాసామో విల్ గెట్ సమ్ వర్కౌట్ అవుతుంది అని అలాగే రాసిన స్క్రిప్ట్ లేదు. ఇట్ వాజ్ ద స్క్రిప్ట్ దట్ టుక్ ఆల్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్. దుష్యంత్ గారు. యా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, చూడడానికి చాలా బాగుందన్నమాట. Thank you. అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి బేసిక్గా. సో విచ్ కాస్ట్యూమ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్? కంఫర్ట్ అంటే సో కంఫర్ట్ అంటే యాక్చువల్లీ కోస్టల్ రీజన్కి ఒక 20th centuryకి ఉంది కదా, అది మన స్టైల్కి మన నేటివిటీకి కాస్ట్యూమ్స్. అన్ని కాస్ట్యూమ్స్ వర్షిణి జానకిరామ్ పేరుకి ఒక డిజైనర్, ఒక స్టైలిస్ట్ బెంగళూరులో. సో షీ హెస్ స్టైల్డ్ ఫర్ బోత్ మై సెల్ఫ్ అండ్ ఆషిక గారు. అండ్ ఫర్ ది అదర్స్ దయానంద్ పేరుకి ఇంకొక కాస్ట్యూమర్ చేశారు. సో దట్ వాజ్ మోర్ కంఫర్టబుల్. ఆర్ యూ ఫీలింగ్ వెరీ నర్వస్? ఎందుకంటే 14th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి దీంతో పాటు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏం ట్రైలర్కి రెస్పాన్స్ వచ్చిందో దట్ ఈ రెస్పాన్స్ వీ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద ఫిల్మ్కి ఏం రెస్పాన్స్ వస్తుందని మేము అనుకున్నామో ఆ రెస్పాన్స్ ట్రైలర్కి ఏమే ఇట్ ఈస్ కమ్ ఫర్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ నౌ అబౌట్ ద ఫిల్మ్. ఎందుకంటే మేము చూసాము మూవీ ఎంత బాగా వచ్చింది మాకు తెలుసు. అండ్ ఐ థింక్ ప్రాబబ్లీ టు సీ ఆల్ ఆఫ్ యూ, మీకు అందరికీ ఒక క్షీరసాగర మదనము, ఒక దేవలోక, ఒక షిప్ పైరేట్ ఇది కనపడుతుంది. కానీ ఆ మూవీలో ఒక ఎమోషన్ ఏముందో అది దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ టు బ్రింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇదన్నీ కావాలి, కానీ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఆ ఎమోషనే మెయిన్ ఆస్పెక్ట్ అండి. దుష్యంత్ గారు. సో ఇన్ తెలుగు ప్రైమ్ షో ఈజ్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు. సో వాళ్ళ హనుమాన్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎస్వైజీ మూవీ కూడా ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారు. కన్నడలో బిల్లారంగ భాష పేరుకి ఒక పెద్ద సినిమా కిచ్చ సుదీప్ సార్తో చేస్తున్నారు. సో దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు ఇన్ అ వెరీ వైడ్ స్కేల్. So we are confident that it will do well. Gata Vaibhavam will do well in Telugu states also. Dushyant garu. Here. Trailer was good. Apart from Gata Vaibhavam, మీరు సైడ్ నుంచి చూడటానికి యోయో హనీ సింగ్ లాగా కనిపిస్తున్నారు. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ బాండింగ్ విత్ యోయో హనీ సింగ్ ఆర్? సార్ వాళ్ళ సాంగ్స్ విన్నాను సార్, అంతే. బట్ చూడటానికి సడన్గా చూసి అదేంటి యోయో హనీ సింగ్ వచ్చారని అన్నట్టు అనిపించింది. బట్ సార్ అది కాంప్లిమెంట్ కదా సార్? కాంప్లిమెంట్ అంటే ఓకే సార్. సార్ హీఈస్ ఇంటర్నేషనల్ స్టార్ అంటే ఓకే సార్, మీరు కూడా మంచి యాక్టర్ కాబట్టి వై నాట్ అంటే మీరిద్దరు ఏమైనా బ్రదర్స్ ఏమో అన్నట్టు అనిపించి అడిగాను నేను. సో గత వైభవం మూవీని ఈ 14th రిలీజ్ చేస్తున్నారు మీరు. సో 14th మల్టిపుల్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో వై షుడ్ వి చూజ్ గత వైభవం అంటే ఏం చెప్తారు? అంటే తెలుగు ప్రేక్షకులు ముందు నుంచి మీరు చూస్తే దే ఆల్వేస్ సపోర్టెడ్ గుడ్ ఫ్యాంటసీ ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్ విత్ ఎమోషన్స్, సో అండ్ పీరియడ్ ఫిల్మ్స్. ఇదన్నీ ఒకే మూవీలో ఉంది. సో దెర్ ఇస్ పీరియడ్, దెర్ ఇస్ డ్రామా, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ రామ్-కామ్, దెర్ ఇస్ mythology, దెర్ ఇస్ ఫ్యాంటసీ, దెర్ ఇస్ ఫిక్షన్, దెర్ ఇస్ యాక్షన్. సో ఆల్ ఆఫ్ దిస్ ఒకే మూవీలో ఉంది. సో ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ ఫ్యామిలీ ప్యాకేజ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ డేకి వస్తున్నాము, విత్ ఫ్యామిలీ పీపుల్ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్. దుష్యంత్ గారు. సార్ మరి ఇది 14th రిలీజ్ అవుతుంది కదా, November 14th ఈజ్ ఏ చిల్డ్రన్స్ డే. పిల్లలు చూడకూడదా, పెద్దవాళ్ళు చూడాలా ఏంటి? ఆ రోజు రిలీజ్ చేశారు సార్. అందరూ చూడొచ్చు సార్. సార్ మీకు ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ సార్, చాలా ఆల్ స్మాల్ కిడ్స్ దే వాంట్ టు వాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఎందుకంటే దిస్ ఫ్యాంటసీ ఏమో కొత్త వర్డ్ చూడడానికి దే ఎంజాయ్ ఇట్.
సో గత వైభవాలో కూడా ఫ్యాంటసీ ఉంది. దిస్ అ న్యూ వర్డ్, కంప్లీట్గా ఒక కొత్త వర్డే క్రియేట్ చేశాము గత వైభవాలో. సో ఐ థింక్ చిల్డ్రన్ విల్ లవ్ ఇట్ సార్. పీపుల్ విల్, ఎస్పెషలీ కిడ్స్ విల్ లవ్ ఇట్. ఒక టైటిల్ ప్రకారం చూస్తే గత వైభవం, ప్రజెంట్ డే కంటే గతం ఈజ్ బెటర్, గోల్డెన్ డేనా? అదేంటి జస్టిఫికేషన్? గతం ఈజ్ వైభవం అంటే ప్రజెంట్ నాట్ వైభవం. ఇదేనే సార్ గత అంటే ఇట్ ఈస్ ఓల్డ్, మీకే తెలుసు. సో ఇట్ ఈస్ టూ పీపుల్ కలిసి వాళ్ళు పునర్జన్మలో ఏమైంది అది దే స్టార్ట్ డిస్కసింగ్, అదే సినిమా సార్, అంతే. దుష్యంత్ గారు, ప్రజెంట్ కూడా వైభవం ఉంది సార్, అదన్నీ కనెక్టెడ్ కదా. పునర్జన్మ కథ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రజెంట్ డే, అందుకే ప్రజెంట్ డే కూడా వైభవం ఉంది. అండ్ ఇదన్నీ కనెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఏమి అని ఆ క్వశ్చన్ ఆడియన్స్ విల్ స్టార్ట్ ఆస్కింగ్, ఓకే అదన్నీ అయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమి అని. సో దట్ విల్ స్టే దర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. దుష్యంత్ గారు, సో దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం ఆఫ్ యువర్స్ అండ్ రూటెడ్ ఫిలిం కంప్లీట్గా కూడా అండ్ పీరియాడిక్ డ్రామా. సో ఫస్ట్ సినిమా మైట్ బి సంథింగ్ లైక్ కమర్షియల్ ఆర్ అదర్, బట్ ఈ సినిమా ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్ రావడం అంటే ఫస్ట్ సినిమా. సో వాట్ ఈజ్ యువర్ టాస్క్, అంటే ఎందుకు ఈ సినిమా చూస్ చేసుకున్నారు? సార్ నాకు ఒక యాక్టర్ లాగా, ఒక ఆర్టిస్ట్ లాగా కనపడాలి అని నా ఇష్టం అది. సో ఈ సినిమాలో ఒక 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక రాక్షసాల క్యారెక్టరు, ఒక వాస్కోడ గామాతో ఒక పోర్చు పెరికి ఒక క్యారెక్టరు, ఇంకొక కంబళ వీర అంటే బుల్ రేస్ సార్ ఆ క్యారెక్టర్, అక్కడ ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ. సో ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ క్యారెక్టర్, అక్కడ కొంచెం కేర్లెస్, కొంచెం ఇన్నోసెంట్ అలా క్యారెక్టర్. సో 4 క్యారెక్టర్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ డెప్తే డిఫరెంట్. దిస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్ టు ద ఫర్ ఆల్ ద 4 క్యారెక్టర్స్. సో 4 క్యారెక్టర్స్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజ్, భాష ప్రయోగాలు, భాష యాక్సెంట్, ఇదన్నీ డిఫరెంట్ ఉన్నాయి సార్. సో ఇదన్నీ ఒకే మూవీలో చేస్తే ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా ఆడియన్స్ కూడా ఓకే దిస్ ఫెలో కెన్ యాక్ట్ అని చూస్తారు. సో వెన్ యూ కెన్ యాక్ట్, వెన్ యూర్ అ గుడ్ ఆర్టిస్ట్ సార్ మేము ఆల్రెడీ చూసాం సార్, ఒక మంచి ఆర్టిస్ట్ లాగా ఇఫ్ వీ ఆర్ సీన్ యాజ్ అ గుడ్ ఆర్టిస్ట్, పీపుల్ విల్ లవ్ అండ్ రెస్పెక్ట్, అది డిఫరెంటే సార్. సో ఐ వాంటెడ్ దట్ లవ్ అండ్ రెస్పెక్ట్, అందుకే ఈ స్క్రిప్ట్ సార్. ఆషికా గారు, డైరెక్టర్ సార్. ఆషికా గారు, సో డైరెక్టర్ సార్. ఆషికా గారు, మీరు అంటే యూ డిడ్ దిస్ వన్ ఈజ్ లైక్ పీరియాడిక్ డ్రామా అండ్ విశ్వమర ఈజ్ లైక్ mythology and out and out commercial films you did, but what is that one character you wanted to portray, means the role you wanted to choose, your dream role or kind of character? అంటే ఇలాంటి క్వశ్చన్ ముందు కూడా అడిగితే యూజువలీ ఆర్టిస్ట్ చెప్తారు ఓకే పీరియాడిక్ క్యారెక్టర్ చేయాలి, మైథాలజికల్ క్యారెక్టర్ చేయాలని. సో నేను కూడా అన్నాను, నేను ఒక పీరియాడిక్ క్యారెక్టర్ చేయాలి, మైథాలజికల్ క్యారెక్టర్ చేయాలని చాలా టైమ్స్ ముందు చెప్పాను. కానీ ఈ సినిమాలో అన్నీ అయిపోయింది. నాకు మైథాలజికల్ క్యారెక్టర్ చేయాలనేది అదొక ఆపర్చునిటీ. అన్ని సినిమాలో యూజువలీ వీ వోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ. సో ఇది ఈ ఫిలంలో దొరికింది. అండ్ ముందు ఏ డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్, ఎక్సైట్ చేసిన క్యారెక్టర్స్ ఏమొస్తే నేను ఐఎమ్ ఓపెన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఆర్టిస్ట్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో I've almost ticked all the characters with this film itself. I would love to see and explore more and more later. But trailer looks promising and all the very best. Thank you. One last ఆషిక, question, హాయ్ please. ఆషిక. నేను ఇంతకు ముందు మనం వర్ణమాల సాంగ్ రిలీజ్ ఈవెంట్లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే ఈ 4 క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది అని చెప్పేసి. అప్పుడు ఇండిపెండెన్స్ ఎరాకి సంబంధించిన క్యారెక్టర్ అన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అప్పుడు నేనైతే యాక్చువల్గా అనుకున్నాను మీరు క్వీన్గా అని చెప్తారు, ఎందుకంటే లేడీస్కి జ్యువెలరీ అలా ఇష్టం కదా అని అనుకున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు కూడా నాకు అదే క్యారెక్టరే ఫేవరెట్ అండి. ఆ కోస్టల్ లైన్లో జరిగే స్టోరీనే నాకు ఫేవరెట్. ఛాలెంజింగ్ అండ్ కొంచెం డిఫికల్ట్ అనిపించిన క్యారెక్టర్ దేవకన్య లుక్. కానీ నాకు ఫేవరెట్ ఇప్పుడు కూడా కోస్టల్ లైన్ మంగళ అనే క్యారెక్టర్, ఆ వర్ణమాలలో వచ్చిన క్యారెక్టరే ఇప్పుడు కూడా ఫేవరెట్. హాయ్ దుష్యంత్,
నాకు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది. మా డాడీ కూడా పొలిటికల్, మా ఏరియాలో కొంచెం స్ట్రాంగ్. సో ఎవరైనా అడిగితే నేను ఫార్మర్ అని చెప్పుకునేదాన్ని సేమ్. సో ఈ సినిమాకి ఎలాంటి వైభవం లభిస్తుందని అనుకుంటున్నారు? ఫస్ట్ కాపీ చూసుకొని ఉంటారు కదా మీరు, ఎలాంటి వైభవం లభిస్తుంది అనుకుంటున్నారు? సార్ అంటే మేడం యాక్చువల్లీ ఈ దేవలోక కథ ఐ కెన్ షో ఇట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ వాస్కోడగామా ఇండియాకి వచ్చిన ఆ ఎపిసోడ్ ఇండియాలో ఎక్కడ కూడా చూస్తే కనెక్ట్ అవుతారు. అలాగే ఇండిపెండెన్స్ ఎరాకి ఒక లవ్ స్టోరీ, డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఏముందో, లవ్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. అండ్ ఇది ఈ స్క్రిప్ట్ ఇట్స్ ఎ యూనివర్సల్ స్క్రిప్ట్. సో మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ విల్ హ్యాపెన్ టు గతవైభవ, I can only tell you that anything can happen to Gatavaibhava. So, is it only in Kannada and Telugu? Adi kuda telidu. Endukante universal subject. This can go anywhere. All the best to your team, sir. Thank you, Andy. Thank you, Andy. Thank you so much to all our media friends, and thank you to the team of Gatavaibhavam. మీ ప్రతి ఆన్సర్లోనూ మీ క్లారిటీ, మీ ప్యాషన్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో అది రేపు స్క్రీన్ పైన కూడా ట్రాన్స్లేట్ అయ్యి మేము అందరం ఎంజాయ్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకుంటూ ఉన్నాము. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎ బిగ్ సక్సెస్ ఆన్ November 14th. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ Gatavaibhavam. మిస్ అవ్వకుండా థియేటర్స్లో బిగ్ స్క్రీన్ పైన సినిమాని చూసి అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th.